హాయ్ అండి. వెల్కమ్ టు ఫీల్ గుడ్ ఫుడ్. నేను మీ సునీత. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు స్పెషల్ నేను మీకు చూపించే రెసిపీ రాగి ఇడ్లీ విత్ చికెన్ కర్రీ. మనం ఏదో నార్మల్ ఫుడ్కి అలవాటు పడిపోయి ఇలాంటి కాల్షియం మెగ్నీషియం ఉన్న ఫుడ్ని అవాయిడ్ చేస్తున్నాము. ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాసు మినపగుండ్లను నానబెట్టుకున్నాను. నేను 6-7 గంటల పాటు నానబెట్టుకొని శుభ్రంగా కడుక్కుంటున్నాను. ఇవి మిక్సీ వేసుకుంటున్నానండి. దీనిలో గ్రైండర్ కూడా వేసుకోవచ్చు మీరు. నేనైతే మిక్సీలో వేస్తున్నాను. గ్రైండర్లో వేస్తే ఇంకా మృదువుగా ఫ్లఫీగా వస్తాయి ఇడ్లీలు. ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. నేను మిక్సీలో రుబ్బాను కాబట్టి కొంచెం గట్టిగా ఉంటుంది పిండి. ఒక గ్లాసు మినపగుండ్లకి నేను 2 గ్లాసులు రాగి పిండి తీసుకున్నానండి. మిక్సీ చేసుకున్నాను. మినపపిండిలోకి వేసుకొని కలుపుకుంటున్నాను. కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సింగ్ చేసుకుంటున్నాను. 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. మార్నింగ్ వేసుకున్నా పర్లేదు, ఫర్మెంట్ అయిన తర్వాత కూడా వేసుకోవచ్చు. నేనైతే ముందుగా వేసుకొని కలుపుకుంటున్నాను. ఎందుకంటే వాతావరణం ఇక్కడ మేమున్న చోట కొంచెం చల్లగా ఉంది కాబట్టి నేను ముందుగానే సాల్ట్ వేసుకొని ఇలా బాగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు మిక్సీ వేసుకున్న జార్లోనే కొంచెం వాటర్ పోసి నేను దానిలో వేసుకుంటున్నానండి. ఎలా ఉందో, కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండి ప్రోటీన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న ఈ ఫుడ్ని ఎన్నో రకాలుగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. బీపీ షుగర్ ఉన్న వాళ్ళే కాదండి, నార్మల్ పీపుల్ కూడా తీసుకోవాలి. తప్పకుండా పిల్లలకి అయితే కంపల్సరీ పెట్టాలి. చూశారు కదా ఫర్మెంట్ ఎలా అయిందో, చాలా బాగా అయిందండి. ఇప్పుడు కొంచెం నేను గట్టిగా ఉందని చెప్పేసి వాటర్ వేసుకొని కలుపుకుంటున్నాను. కొంచెం జారుగా ఉండాలండి. గంటి జారుగా ఉంటే ఇడ్లీలు మృదువుగా వస్తాయన్నమాట. నేను ఇంకా ఎక్కువగా వాటర్ వేసుకున్నాను. చాలా గట్టిగా ఉందని చెప్పేసి వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు నేను ఇడ్లీ గిన్నెలు తీసేసుకున్నానండి. ఆయిల్తో కానీ నెయ్యితో కానీ గ్రీస్ చేసుకోవచ్చు. నేను నార్మల్గానే వాటర్తోనే గ్రీస్ చేసేసుకున్నానండి. ఇప్పుడు నేను ఇడ్లీ గిన్నెల్లో ఇడ్లీకి పిండి వేసేసి ఇడ్లీ కోసం నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, దీనిలో చట్నీ అయినా వేసుకొని తినొచ్చండి. కానీ మా పిల్లలైతే మాత్రం చికెన్తో ఇష్టపడతారండి ఇడ్లీలు తినడానికి. రాగి పిండి అంటే మా పిల్లలు చాలా అవాయిడ్ చేస్తారు. కాబట్టి నేను రాగి జావ తాగరు కాబట్టి నేను ఎక్కువగా ఇట్లా ఇడ్లీలు చేస్తూ ఉంటాను. చూశారు కదా ఎంత మెత్తగా మృదువుగా ఉంటాయోనండి. కానీ నార్మల్ ఇడ్లీ లాగానే ఉంటాయి, కానీ వాటికంటే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, హెల్తీగా ఉంటాయండి. మీరు ట్రై చేయండి. రాగి జావా, రాగి రోటీ ఇవే కాదండి, ఇడ్లీ రూపంలో మనం ఇలా చట్నీతో కంటే చికెన్తో పెట్టండి ఒకసారి, చాలా బాగా ఉంటుంది. చాలా హెల్దీ అండి. మెగ్నీషియం, కాల్షియం ఉన్న ఈ ఫుడ్ని మనం అవాయిడ్ చేయకూడదు. నార్మల్ ఫుడ్కి అలవాటు పడిపోయి ఈ ఫుడ్ని మనం అవాయిడ్ చేస్తున్నాము. ఎంత ఫ్లఫీగా మెత్తగా చాలా మృదుగా వచ్చాయండి. నేను చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ చేసుకొని మా పిల్లలకి బ్రేక్ఫాస్ట్గా ఇచ్చాను. చికెన్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. చికెన్తో తినడానికే ఇష్టపడతారండి మా పిల్లలు. ఇప్పుడు నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. ఒక బౌల్ తీసుకొని చికెన్ని నీట్గా కడుక్కున్నానండి. 3-4 సార్లు కడిగేసుకున్నాను. ఇప్పుడు పసుపు, కారం వేసుకున్నాను. 1 స్పూన్ పెప్పర్ వేసుకున్నాను. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక లెమన్ చెక్క వేసుకుంటున్నానండి. లెమన్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ముందుగానే కలుపుకుంటే టేస్టీగా ఉంటుంది. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇప్పుడు బాగా కలుపుకొని నేను కారం, ఉప్పు అన్నీ బాగా పీసెస్కి పట్టేలాగా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి నేను బాణీ పెట్టుకున్నాను. బాణీలో నేను 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు నేను చెక్క, లవంగాలు, సాజీరా వేసుకున్నాను. అవి కొంచెం వేగంగానే నేను ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్నాను. ఇది మీకు తెలిసిన కర్రీయే కాబట్టి నేను ఫాస్ట్గా చేసేస్తున్నానండి. నేను పక్కన రైస్ కూడా పెట్టేసుకున్నాను. చూస్తున్నారు కదా, పక్కన రైస్ ఉడుకుతుంది. ఇది ఎర్లీ మార్నింగ్ అండి నేను చేసింది. పిల్లలకి టైం అవుతుందని చెప్పేసి నేను హడావిడిగా చేస్తున్నాను. ఆనియన్స్ బాగా వేగాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక స్పూన్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారు కదా ఎంత బాగా వేగాయో. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటేనే
చాలా బాగుంటుంది కర్రీ, లేకపోతే పచ్చి వాసన వస్తుంది. ఇప్పుడు మనం పక్కన కలుపుకొని పెట్టుకున్న చికెన్ని మనం వేసేసుకున్నాము. ఆనియన్ వేగినాయి కదా, మూత పెట్టుకున్నాము. సిమ్ టు మీడియం తిప్పుతూ ఉండాలండి. స్టవ్ మార్చుకుంటూ సిమ్ టు మీడియం పెట్టుకొని మనం చికెన్ని ఇలా తిప్పుతూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. సూపర్ ఫ్లేవర్, సూపర్ కలర్ అండి. చికెన్ చాలా బాగుంటుంది. పెప్పర్ ఎక్కువ వేసుకోండి. నేను ఇప్పుడు టమాటాలు వేసుకున్నాను 2, కొత్తిమీర కూడా వేసుకున్నానండి. నేను మధ్యలోనే ఉడికేటప్పుడే వేసేస్తానండి కొత్తిమీర, మళ్ళీ లాస్ట్లో ఒకసారి వేసుకుంటాను. చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్, కొత్తిమీర ఫ్లేవర్ తగిలితే చాలా బాగుంటుంది. పుదీనా కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఆ రోజు పుదీనా లేదు కాబట్టి నేను వేసుకోలేదు. చికెన్ రైస్ కుక్ అయిపోయింది. చూస్తున్నారు కదా, చికెన్ కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. ఇప్పుడు నేను కొన్ని వాటర్ వేసుకున్నాను గ్రేవీ కోసము. ఇలా మనం ఒకసారి మిక్స్ చేసుకొని మనం ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోవాలి. కారం కొంచెం ఎక్కువ అనిపించి లెమన్ ముక్క పిండుకున్నాను. ఇలా మనం మిక్స్ చేయకపోతే కూర అడుగంటుతుంది. ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. హడావుడిగా చేస్తున్నానండి, మార్నింగ్ పిల్లలకి టైం అయిపోతుందని. అయిపోయిందండి కర్రీ. ఇప్పుడు నేను గరం మసాలా వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకున్నాను. గ్రేవీ చిక్కగా రావడం కోసం మనం గసగసాల పేస్ట్ కూడా వేసుకోవచ్చు. కర్రీ ఫినిష్ అయిపోయిందండి. ఇప్పుడు నేను పిల్లలకి ఇడ్లీ సర్వ్ చేస్తున్నాను. చూశారు కదా, ఫ్లఫీగా చాలా బాగుంది ఇడ్లీ. మీరు కూడా మీ ఫ్యామిలీకి ఇలా చేసి పెట్టండి. నేనైతే నా ఫ్యామిలీకి ఇలా చేసి పెట్టాను. మీరు ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. వాళ్ళ కాంప్లిమెంట్ మీరు తీసుకొని మీ కామెంట్ నాకు ఇవ్వండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.